సంక్రాంతి ఉత్సవాల్లో భాగంగా ఖమ్మం కిలాపై పతంగుల పండుగను నిర్వహించారు. కోహినూర్ కైట్స్ అకాడమీ ఆధ్వర్యంలో ఖమ్మం మున్సిపల్ కమిషనరేట్, టూరిజం శాఖ కలిసి ఈ కైట్ ఫెస్టివల్ను ఘనంగా జరిపారు. వివిధ రకాల పతంగులు ఆకట్టుకుంటున్నాయి. రాక్ క్లైంబింగ్ కూడా ఏర్పాటు చేశారు. కిలాపై కైట్ ఫెస్టివల్ ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందన్నారు అధికారులు. ఖమ్మంలో ఫస్ట్ టైం ఇక్కడ కిలాలో కైట్ ఫెస్టివల్ జరుగుతుంది. డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ కైట్స్ ఉన్నాయి. సో ఎంకరేజ్ యువర్ కిడ్స్ టు కమ్ హియర్. కిడ్స్ చాలా ఎంజాయ్ చేయొచ్చు, ఫన్ ఉంటుంది. ఎప్పుడు చూడలేదు ఇలాగా. ఇట్స్ రియలీ ఫన్ హియర్. అండ్ దెన్ కొత్తగా రెపెలింగ్ కూడా పెట్టారు. ఇట్స్ వెరీ నైస్ అండ్ అడ్వెంచరస్. ప్లీజ్ డూ కమ్ అండ్ ఎంజాయ్. ఖమ్మం కిల్లా పైన కైట్ ఫెస్టివల్ అండ్ ట్రెక్కింగ్ నిర్వహిస్తున్నారు. ఇది చాలా బాగుంది. డిఫరెంట్ కైట్స్ ఇక్కడ ఎగరేస్తున్నారు. అండ్ ఫస్ట్ టైం నేను చూస్తున్నాను. ట్రెక్కింగ్ నేను కూడా చేద్దాం అనుకుంటున్నాను. కొంచెం భయంగా ఉంది కూడా. చాలా బాగుంది. కిలా అనేది ఖమ్మం పట్టణానికి ఉన్న ఒక అద్భుతమైన వారసత్వ సంపద. దీన్ని మరింత వృద్ధి చేసుకోవడం, అలాగే దీన్ని పరిరక్షించుకొని మన భావితరాలకు అందించాల్సిన బాధ్యత ఖమ్మం పౌరులందరి మీద ఉంది. దీనిలో ఉద్దేశంలో భాగంగానే జిల్లా యంత్రాంగం ఈ సాంస్కృతిక కార్యక్రమాలను ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. ఇట్లాంటి వాటిలో కైట్ ఫెస్టివల్ కానీ, రాక్ క్లైంబింగ్ కానీ దీనిలో ప్రజలు చాలా ఉత్సాహంగా పాల్గొంటున్నారు. ఖమ్మం సంక్రాంతి సంబరాల సందర్భంగా ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్, అదేవిధంగా జిల్లా పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ఈరోజు కైట్ ఫెస్టివల్ మరియు రాక్ క్లైంబింగ్ యాక్టివిటీస్ ఖమ్మం ఫోర్ట్ నుంచి జరుగుతున్నాయి. ఈరోజు ప్రత్యేకంగా కైట్ ఫెస్టివల్లో భాగంగా హైదరాబాద్ నుంచి కోహినూర్ కైట్ క్లబ్ హైదరాబాద్ వాళ్ళు వచ్చారు. ఇక్కడ ఒక 20 to 25 వెరైటీస్ ఆఫ్ కైట్స్ అన్నీ కూడా ఫ్లై చేయడం జరుగుతుందన్నమాట. సో ఇందులో చాలా లార్జ్ నెంబర్ ఆఫ్ క్రౌడ్ పార్టిసిపేట్ అయింది. అదేవిధంగా ఇక్కడ అడ్వెంచర్ క్లబ్ ఆఫ్ తెలంగాణ స్టేట్ వాళ్ళతోటి రాక్ క్లైంబింగ్ యాక్టివిటీ, ర్యాప్లింగ్ కూడా జరుగుతున్నాయి. సో ఈ కార్యక్రమాల్లో కూడా చాలామంది యువత ఉత్సాహంగా